గరం మసాలా, చికెన్, మటన్, వెజిటేబుల్స్ కర్రీలోని ఓన్లీ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. వెల్కమ్ టు మాల్విక చెఫ్. గరం మసాలా చేసే విధానం. ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ సోపు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ లవంగాలు, చిన్న సైజు జాజికాయ, జావిత్రి, 1 జావిత్రిలోనే చిన్న హాఫ్. తర్వాత ఈ విధంగా చెదగొట్టి వేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూను ఆలికలు, స్టార్ ఫ్లవర్ 3, దాల్చిన చెక్క 6, 1 ఇంచ్ సైజు. తర్వాత బ్లాక్ ఆలికలు 3 పెద్ద సైజు. తర్వాత 5 బిర్యానీ ఆకులు ఈ విధంగా కట్ చేయాలి. మసాలాలన్నీ మిక్స్ చేసిన తర్వాత ఈ శొంఠి పౌడరు 1 టేబుల్ స్పూన్ వేయాలి. ముందుగుంట కళాయి హీట్ ఎక్కించాలి. తర్వాత ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు ఇది లైట్గా స్మెల్ వస్తుంది. ఎక్కువ వేగకూడదు, లైట్గా వేగితే చాలు. అవి స్మెల్ వస్తుంటుంది, అప్పుడే స్టవ్ ఆపేయాలి. అయిపోయింది. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండ్ చేసుకుందాలి. ఇవన్నీ కలిపేసి ఈ విధంగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇందాకలా నేను చూపించాను శొంఠి పౌడర్, ఇది 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇదంతా శుభ్రంగా కలపాలి. ఇది చికెన్, మటన్, వెజ్లోని వేసుకుంటే చాలా బాగుంటుంది. 1/2 స్పూన్ వేస్తే చాలు. చాలా బాగుంటాయి కర్రీలు, టేస్ట్గా ఉంటాయి. ఆర్గానిక్ గరం మసాలా పౌడర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ గాజు బర్నీలు కానీ వేసినట్లయితే 3-4 మంత్స్ ఉంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది. బయట కొన్ని మసాలాల కంటే ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఇది ఆరోగ్యంగా ఉంటుంది. బయట కంటే ఎక్కువ ఈ పౌడర్ బాగుంటుంది. పిల్లలకి, పెద్దలకి ఆరోగ్యంగా ఉంటుంది.